మహారాష్ట్ర ఎలక్షన్స్లో మన తెలుగు బిడ్డ ఓవైసీ సోదరులకు నిజంగా చెప్పాలని అంటే మా లాంగ్వేజ్లో చెప్పాలని అంటే తడిసిపోయింది ఒక్కొక్కళ్ళకు. ఒక స్టేజ్ దగ్గర చార్మినార్ దగ్గర కూడా నిలబడతామా 25 साल से చార్మినార్ పై బయటే హమ్ మాకి కిరికిరి అనే వాళ్ళకు కిరికిరి మచాన్ చిడిచిపెట్టిన మన మాధవిలత గారు భారతీయ జనతా పార్టీ మన హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేసిన మాధవిలత గారు కూడా లైన్లో ఉన్నారు. మాధవిలత గారు నమస్కారం అండి. నమస్కారం నాయన, మంచిగుందా? నేను జబర్దస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహారాష్ట్ర ఎలక్షన్స్లో మీరు డంకా మోగించురు అండ్ యువేర్ ఏ ఫుట్ సోల్జర్ దేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మీ నోట హర హర మహాదేవ్. శంకర మాధవలత గారు మీరు ఫుట్ సోల్జర్ ఉండే భివండిలా నేను చాలా రోజులు పనిచేసిన. నా మిత్రులు కూడా మిమ్మల్ని కలిసిండ్రు పర్సనల్గా మీరు చేసిన అక్కడ ఇంటింటికి వెళ్ళి ఈ బటేంగేతో కటేంగే అని అన్నది మీ స్టైల్లో చెప్పడం వాళ్ళకు నచ్చింది. నిజంగా చెప్పాలని అంటే మాధవిలత గారితో గిరీష్ అక్క కొంచెం మీతో బంధుత్వం పెంచుకుంటున్నా. ఈ 15 మినిట్ సంగతి ఏందక్క, ఈ కథలు ఏందక్క, ఈ పైజామా నాడలు కట్టుకొని చాతగాని వాళ్ళు వీళ్ళు 15 మినిట్ అంటారు కదక్క. కొంచెం జర నేను మీతో భావోద్వేగమే మాట్లాడుతున్నా, మీరు ఏమనుకోవద్దు. ఇలా పంచాయతీ ఏందని అంటారు ఆఖరికి మహారాష్ట్రలో. ఎందుకంటే మీరైతే కరెక్ట్ జవాబు ఇస్తారు. ఈసారి అయితే నిజంగా ఇద్దరం కలిసి అత్తం గుంజుదాం అక్క హైదరాబాద్కి. మహారాష్ట్ర ఎలక్షన్స్ లో మీ స్పందన ఎట్లుండక? ఎంత సంతోషం అయిందంటే వీళ్ళకు 9 కోట్ల మంది తెలుగు హిందువులు ఉంటే సిగ్గు లేకుండా వీళ్ళు ఉలేమా బోర్డు అంటారు, బోర్డు అంటారు, దాని తర్వాత ముస్లిం పర్సన్ లా బోర్డు అంటారు. ఆడకించి ఏ దొంగ డబ్బు తెచ్చి వీళ్ళకి ఇస్తుండ్రు మనకు తెలియదు. అంటే నీకు 9 కోట్ల హిందువులు ఉంటే నీకు మా ఓటు వద్దా నీకు ఇక్కడ మహారాష్ట్రలో? ఎంత కలేజా, ఎంత గుండెలు పెట్టుకొని నువ్వు ఆ ఉలేమా బోర్డు అంటాడు వాడు. నేను తుర్కోళ్ళకి ఉద్యోగాలు ఇస్తా అంటే ముస్లింలకు నేను ఉద్యోగాలు ఇస్తానంటే, అరే నువ్వు ముస్లింలకు ఉద్యోగాలు ఇస్తాను, నీకు అంబేద్కర్ బాబా ఏం చెప్పిండు? ముస్లింలకు ఉద్యోగాలు అన్నారక. బాధ ఏంటంటే ముస్లింలకు ఉద్యోగాలు ఇస్తే మనకు ప్రాబ్లం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ముస్లింలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని అంటారు. అది బాధ. ప్రిఫరెన్స్ అనేవాడు సింపుల్ కూడా చెప్పాడు, ఆడు చెప్తాడంట. అయ్యా జాగిరీడా పోలీసులలో ఉలేమా బోర్డు ఎవరెవరు ముస్లింస్ ఉద్యోగం ఇవ్వాలో వాడు చెప్తాడు. వాడు 10% రిజర్వేషన్ ఎడ్యుకేషన్ లో వేరే నౌకరీలలో ముస్లింస్ ఇవ్వాలని ఆడు చెప్తాడు. ఆడు ఏడ దస్తి పడి వేస్తే వాడు ఆ జాగాలంతా ఏదున్నా గానీ వాడితే వాపస్ ఇచ్చేసాల మనకి. అది అయ్యో జాగిరా ఇది ఎవడా నువ్వు, ఎవడివి నువ్వు? సౌలతులు ఏమో షరియా కావాలా కాదయా, రాజ్యాంగం పరంగా నువ్వు స్టేట్ ను పరిపాలించాలంటే నువ్వు దేశం స్టేట్ ని ఎట్లా ముందుకు తీసుకుపోతావు, నువ్వు మంచి ఎట్లా చూస్తావు, నువ్వు ఆడబిడ్డలకి ఏం చేస్తావు? ఒక మైనారిటీ తాను ఉన్నది బౌద్ధుల మైనారిటీలు కాదా, జైలు మైనారిటీలు కాదా, నీకు క్రిస్టియన్ల మైనారిటీలు కాదా, నీకు సిక్కుల మైనారిటీలు కాదా? వీళ్ళందరూ కనిపిస్తలేరా మైనారిటీలలో? ఇంకొక్కడే మైనారిటీ ఉన్నా అక్క? నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, బికాజ్ యు ఆర్ ఆల్సో ఎన్ ఎడ్యుకేషనిస్ట్. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. కేటీఆర్ ఇంకా ఈ రేవంత్ రెడ్డి అంటాడు కదా, మేము ఇచ్చినాం ఎంత, మీరు మాకు తిరిగి ఇచ్చిండ్రు ఎంత అని. మళ్ళీ హిందువుల ట్యాక్సులు ఎంత కట్టిండ్రు, హిందువులకు మీరు ఎంత తిరిగి ఇచ్చిండ్రు, ముస్లింలు ఎంత కట్టిండ్రు, వాళ్ళకి మనం ఎంత తిరిగి ఇస్తున్నాం? ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏందక్క? ఈ స్లోగన్ మనం చార్మినార్ దగ్గర తీసుకుందాం అక్క. అది కాదు నాయన, మేము మీకు ఎంత ఇచ్చినాం, మీరు మాకు ఎంత ఇచ్చిన అసలు అడుగుడేంది నాకు అర్థం కాలే. యువర్ అ బ్లడీ పబ్లిక్ సర్వెంట్. ఏంది నీకు తిరిగి ఇచ్చాడుది? కరెక్ట్. ఏంది ఇచ్చాడు నీకు? అడిగే దమ్ము కూడా ఉందా? అసలు అడిగే దమ్ము ఉండకూడదు వీళ్ళకి. నువ్వు ఎక్కడ నేను ఎంచుకున్నది ఎందుకు? నువ్వు నాకు చాకరీ చేయాలి, నువ్వు నాకు పని చేయాలి, అందుకు నేను ఎంచుకున్నా. అబ్సల్యూట్లీ కరెక్ట్. నువ్వేంది ఉల్టా నన్ను అడుగుతావు, వసూలు కొడతావు. ఏంది వసూలు కొట్టడం ఏంది? నేను వసూలు చేయాలి నీ దగ్గర నుంచి. నిన్ను అడగాలి ఎందుకు? నువ్వు మీ అయ్యను తాతన సంపాదించిన జాగిరి ఇస్తలేవు నాకు నువ్వు. కరెక్ట్. నేను ఓటేస్తున్నా, నేను ట్యాక్సులు కడుతున్నా, నా డబ్బే తీసుకొని, నా కష్టార్జితమే తీసుకొని నువ్వు స్కాములు కొడుతూ నువ్వు నాకు వసూలు నువ్వెంత ఇచ్చినావు నన్ను అడుగుతావు. అసలు ఇట్లా అడిగిన ఒక్కొక్క నా కొడుకుని ఇక్కడ లా ఆఫ్ ల్యాండ్ వీళ్ళని జైళ్ళలో పడేయాలి. అసలు ఏందో అడుగుడు స్టైల్ మననే ఉల్టా. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు చరిష్మా ఎడదాకా వచ్చిందాక మహారాష్ట్రలో స్టార్ క్యాంపెయినర్ లాగా వచ్చిండు కదా.
పోయిన అన్ని తుస్సైపోయినాయి కదా. అంతేనా? అన్ని మీరు మీరు నిజంగా మన ప్రియతమ ముఖ్యమంత్రికి మీరు నిజంగా నాకు అక్క అంటే అక్క గడ్డపార, మీరు గడ్డపార దించుట్లా గనులు. అట్లా ఇప్పుడు ఎట్లాంటి ఇక మనం ముఖ్యమంత్రి కదా అని మనకి ఇజ్జత్ కట్టడి అవుతుంది కానీ ఏం చేయలేం కానీ ఇక తెలంగాణకైతే ఇజ్జత్ కట్టడి అయిపోయింది. అక్కడ ముఖ్యమంత్రి పోయి ఒక్క సీటు గెలిపించలేకపోయింది. సరిగ్గా అబద్ధాలు మాట్లాడేసి వచ్చిండు. ఇక్కడ సోయాబీన్ పండదు, మాకు మస్తు సోయాబీన్ పండుతుంది, మేము క్వింటల్ 6,000 ఇస్తామని చెప్పేసి వచ్చిందంట. నేను చెప్పాల్సి వచ్చింది. ఆయన సోయాబీన్ ఆయన సత్తు మీద పండిస్తుండో ఏమో నాకు తెలియదు కానీ తెలంగాణలో పండుతలేదు. మన ముఖ్యమంత్రి సత్తు మీద మనం పండిస్తుండేమో, మరి అది ఎన్ని క్వింటాలు తయారవుతుందో నాకు తెలియదు. ఎప్పుడంటే 4% ముస్లింల రిజర్వేషన్. అవునక్క, ఇప్పుడు ఆ సోయాబీన్ ముచ్చట మనం తెలంగాణలో ఒక స్లోగన్ తీసుకొని మీ ద్వారానే ఆట మొదలెడదాం అక్క, చిత్రగుప్త సాక్షిగా. చేద్దాం చేద్దాం చేద్దాం. సోయాబీన్ ఎంత వండిచ్చే ఎంత ఇచ్చే అక్క? చిత్రగుప్తుని లెక్క అందరి లెక్కలు రాసి పెట్టి ఉంచు నువ్వు. పక్కా అక్క, తీద్దాం ఇట్లా ఒక్కొక్క లెక్కలు ఇట్లా తీద్దాం, బయట తీద్దాం. ఒక చిన్న కోరిక, మీరు బాగా అక్కడ ఫుడ్ సోల్జర్ లాగా పనిచేసారు. నిజంగా ఉన్నమాట చెప్పాలనంటే ఒక గుణాత్మకమైన రిజల్ట్ వచ్చిందాక, ఘనాంతకంగా భారతీయ జనతా పార్టీని గెలిపించారు. అందులో మా తెలంగాణ బిడ్డ అక్కడికి పోయి, అండ్ మోర్ ఓవర్ ఫ్రమ్ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, మీరు అక్కడ ఒక రుద్ర తాండవ రూపం చూపించారు. భివండి నుంచి సాక్షాత్తు కొంతమంది అంటే అక్కడక్కడ ఉంటారు, వాళ్ళ నేటివ్ భివండి. ఎక్కడెక్కడైతే మీరు క్యాంపెయిన్ చేసారో వాళ్ళ కుటుంబాలు నాకు 2-3 కలిసి నాకు చెప్పిండ్రు. ఇన్ఫ్యాక్ట్ నా మిత్రుడు నాసిక్లు ఉంటాడు, ఏదో ఒక దగ్గర ఏదో ఆ ఏరియా పేరు కూడా చెప్పిండు. ఐ హ్యావ్ ఏ వాట్సాప్ లొకేషన్ కూడా ఉన్నది, ఫోటో పెట్టిండు మీతో. ఆ లొకేషన్లో కూడా కలిసి మీతో అని చెప్పిండు. మాధవ్ లతా సే మేము ఇలా గిరీష్ జీ మేరా బాత్ ఆ ప్రస్తావ్ లాగి అని చెప్పిండు. నేను జరూర్ లావుగానన్న. సో ఒక చిన్న కోరిక, యావత్ మహారాష్ట్ర అండ్ ఎవరైతే మా మిత్రులు మహారాష్ట్రలో మాకు ఉండేనో వాళ్ళ నుంచి మీ తమ్ముడికి డబుల్ కమిట్ అంటే ఇష్టం. ఒక్కసారి మిమ్మల్ని చిత్రగుప్తుకు మేము సాదరంగా ఆహ్వానిస్తాం. అక్కడనే ఒక్కసారి సకుటుంబంగా, ఇది మేము జర్నలిస్టే కాదు, మేము మూతపరి బ్యాచ్ అని చెప్పుకుంటాము. సో మిమ్మల్ని ఒక బంధుత్వంతో పిలుస్తున్నాము. సో చిత్రగుప్త్ అవేట్స్ ఫర్ యూ. మీరు తెలంగాణకు రాగానే మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తా. అండ్ నా తరఫు నుంచి మీకు ఒక డబుల్ కమిటా స్వీట్ భేట్. అరే నువ్వు సీట్ ఇస్తానంటున్నావు తమ్మి, నేను వచ్చే సీట్ వండుతా అంటున్నా తమ్మి. ఇంకేమైంది ఇక జబర్దస్త్, ఇక ఇది జబర్దస్త్. ఐఎమ్ బ్లెస్డ్ అక్క. మళ్ళొకసారి అక్క అమ్మతోడు నేను చెప్తున్నా, మీరు డబుల్ కమిటా వండుతా అంటే వాసన రేవంత్ రెడ్డి ఇంటి దాకా పంపిద్దాం. కేసీఆర్ ఫామ్ హౌస్ లా ఆఖరికి ప్లేట్లు కడిగినాక ఎంగిలి మెతుకులు పంపిద్దాం. నువ్వు మరి నా భుజాల మీద రైతులు పెట్టి కాల్స్తున్నావు. నేను మీ భుజాల మీద కాదక్క, నేనే మాట్లాడుతున్నా. ఐఎమ్ టోటలీ కాగ్నిజెంట్ అబౌట్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ అండ్ నేనే మాట్లాడుతున్నా ఈ స్టేట్మెంట్ ఇద్దరికి చెప్తున్నా. నాయన నాకు వీళ్ళందరూ తెలంగాణని 1 టర్మ్ లో వాడు జోబులు ఇంపుకొని వచ్చినారు స్వామి. ఓ పని చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ఇంకా తెలుసుకోవాలి సంగతి. ఇక కలిసి కాలభైరవ రూపం చూపుదామక్క. మీరు బాగా ఎగ్జాస్ట్ అయి ఉంటారు. ఇప్పటిదాకా చాలా ప్రెస్ మీట్లు ఉండే అండ్ మీరు టైం ఇచ్చినందుకు మాకు చాలా చాలా ఆనందం. అండ్ మోర్ ఓవర్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ అరైవల్. అండ్ వచ్చిన తర్వాత చిత్రగుప్త సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానం చేస్తుంది. ఒక్కసారి రామ్ లక్ష్మణ జానకి అక్క, మీ నోట నాకు ఇది ఇష్టం. హర హర మహాదేవ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ వాజ్ మాధవీలత గారు ఫ్రమ్ మహారాష్ట్ర లైఫ్. కష్టపడ్డ కార్యకర్తలకు ఖచ్చితంగా పెద్దపీట వేస్తుంది చిత్రగుప్త. అయితే ఆమె మొన్నటిదాకా నాకు ఒక వేరే పర్సెప్షన్ ఉండే, లెట్ మీ ఆల్సో టెల్ యూ. కానీ ఆమె కన్సిస్టెన్సీ ఇవాళ మనసులు గెలుస్తున్నది. భారతీయ జనతా పార్టీకి నేనున్నా, కట్టుబడున్నా. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి అవసరం ఉందో నేను అక్కడ పోతా ఒక చిన్న స్థాయి కార్యకర్త లెక్క పనిచేస్తా. సో నా పర్సెప్షన్ ఇవాళ చిత్రగుప్త్ మారుస్తుంది. ఆ మారిన పర్సెప్షన్ మేము ఇవాళ ప్రజలకు కూడా చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ మేము ఇంతకుముందు పెద్దగా విమర్శించకపోయినా సపోర్ట్ చేయకపోలేదొచ్చు. సో మ్యాన్ మేక్స్ ఎ మిస్టేక్.
బాధ్యత తెలుసుకుంటున్నాం, బాధ్యత తెలుసుకుంటాం, తప్పులు మాత్రం కూడా అయితే లేదు. చిత్రగుప్తు అన్ని రకాల సపోర్ట్ చేసింది, మీరు చేయకుండా నేను చేసిన, నేను మీరు ఒకటే కాబట్టి నేను మాధవీలత మేడంకి దగ్గరుండి అన్ని రకాల నేను ఒక పాట రాసి ఇచ్చిన. అరే మా శ్రీధర్ అంటే కలవాడు మూమందికి అంశాలు మా శ్రీధర్ అలా దిస్ ఈజ్ చిత్రగుప్త్ ఫర్ యూ. ఇదిగో ఇది చిత్రగుప్తు టీం. అంటే నేనేమనుండే అంటే అన్న హానెస్ట్గా ఆమెకు నేను క్షమాపణ చెప్పిన తప్పు, ఎందుకంటే బంధుత్వంలో నేను అక్క అన్న. రియల్గా చెప్పాలంటే షీ డిజర్వ్స్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ ప్యాట్ ఆన్ అవర్ షోల్డర్. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా అక్కడ పోయి ఎక్కడెక్కడ పోయి అక్కడ చేసి అక్కడ ఫుడ్ సోల్జర్లు మనతో మాట్లాడారు. ఇప్పుడు మీరు అన్ని చోట్ల కాలు పెట్టలేరు కదా. ఇప్పుడు మీరు పని చేయలేదని సపోర్ట్ చేయలేదని అంటున్నారు, కానీ నేను పని చేసిన, ఓకేనా? సో కాబట్టి చిత్రగుప్తు పని చేసింది. చిత్రగుప్తు మీరు ఒక దగ్గర పనిచేసారు, నేను ఒక దగ్గర పనిచేసినాం, అందరికీ చేయలేం కాబట్టి కొన్ని పరిస్థితుల్లో చేయలేకపోవచ్చు. బట్ వీ డెఫినెట్లీ సపోర్టెడ్ బీజేపీ అందరికీ. సో ఇక్కడ చిత్రగుప్తు ద్వారా అయితే ఆ సంగతి పక్కెడితే నాకు ఎంత గమ్మత్ అనిపిస్తుంది అంటే, రేవంత్ అన్న ఈడ 6 గ్యారంటీలతో మోసం చేసినట్టు తెలంగాణలో, మరి తెలంగాణ వాళ్ళు మోసపోలేదు, కానీ రేవంత్ అన్ననే మోసం చేస్తారు కొన్ని రోజులు. నీకేదో కొన్ని రోజులు ఆడడానికి జస్ట్ అట్లా ఇచ్చినాము, గిలిదండి ఇచ్చినాము. గిలిదండి ఇస్తే కాదు గిలిదండి చిత్తేటప్పుడు ఎట్లా చిత్తాం తెలుసా? ఇట్లా పెట్టి ఇట్లా చిత్తాం. ఆ చిత్తేటప్పుడు ఏమైతుందంటే ఆయన చిత్తలీకి వస్తలేదు, ఆడ పొక్క పెద్దగా పడుతుంది, గిలి వేస్తలేదు. గిలి లేచింది అంటారు కానీ ఆడ పెద్ద పొక్కనే పెద్దగా అవుతుంది ఆడ. అయితే ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఇటు పొక్క పెరుగుతున్నా కొద్దీ అవతలో ఏమనుకుంటారట, ఎంత కాదు ఎంత ఎత్తుతాడో ఏమో అని ఈయన తీసుకొని పోయి మహారాష్ట్ర నువ్వు మస్తు చేస్తున్నాడు. కానీ సీనియర్లకు అందరికి ఓడిపోయినాక సక్కాయి బొక్కాయి పెట్టిస్తారు గిల్లిదండలు. నీకు తెలుసో తెలియదు ఆట. తర్వాత ఇట్లా పట్టుకొని సక్కాయి బొక్కాయి సీనియర్లు అందరూ గట్టనే ఉరుకుతున్నారు.